అలాగే యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కోసం ఫ్రీ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఒకటి రన్ చేస్తున్నాము. ఇది మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో ఎన్రోల్ అవ్వచ్చు. అలాగే బ్యాంక్ ఆస్పిరెంట్స్ కోసం వొకాబులరీ క్విజెస్, ఎడిటోరియల్ వొకాబులరీ క్విజెస్ కూడా మన యాప్లో కండక్ట్ చేస్తున్నాం. ఇది కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. మరి ఇవాల్టి ఎడిటోరియల్లోకి వచ్చేస్తే టైటిల్ ఆఫ్ టుడేస్ ఎడిటోరియల్ ఈజ్ మీటింగ్ ఇంటర్లొక్యూటర్స్. హూ ఆర్ ఇంటర్లొక్యూటర్స్? ఇంటర్లొక్యూటర్స్ అంటే అర్థం ఏంటమ్మా? ఇంటర్లొక్యూటర్స్ అంటే మనకి ఫార్మల్ ఎంగేజ్మెంట్లో, ఫార్మల్ డిస్కషన్స్లో, అంటే రెండు దేశాల మధ్య డిస్కషన్స్ కావచ్చు, ఇట్లాంటి వాటిలో పార్టిసిపేట్ చేసే నెగోషియేటర్స్ని, అధికారుల్ని, ప్రతినిధుల్ని మనం ఇంటర్లొక్యూటర్స్ అని చెప్పి అంటాం. ద డెలిగేషన్స్ ప్రొజెక్టెడ్ ఎ యునైటెడ్ ఇమేజ్ ఆఫ్ ప్లూరలిస్టిక్ ఇండియా. డెలిగేషన్స్ అంటే ఏంటమ్మా? ప్రతినిధి బృందం. డెలిగేషన్ అంటే మీనింగ్ ఏంటి? ప్రతినిధి బృందం. ఆపరేషన్ సింధూర్ అయిన తర్వాత ఇండియా ఏం చేసిందంటే డిఫరెంట్ డెలిగేషన్స్ ఫామ్ చేసింది. అంటే ఎన్వాయిస్, గ్రూప్ ఆఫ్ ఎన్వాయిస్, ప్రతినిధులు బృందాలని ఫామ్ చేసింది. దాంట్లో గవర్నమెంట్ నుంచే కాకుండా అపోజిషన్ నుంచి కూడా మెంబర్స్ని తీసుకోవడం జరిగింది. సో ఈ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ వివిధ కంట్రీస్కి వెళ్ళారు. వేరువేరు కంట్రీస్కి వెళ్ళి ఆపరేషన్ సింధూర్ విషయంలో ఇండియా యొక్క వెర్షన్ని ప్రపంచానికి వినిపించారు. అసలు ఇండియా ఆపరేషన్ సింధూర్ ఎందుకు టేకప్ చేయాల్సి వచ్చింది, పెహల్గామ్లో ఏం జరిగింది, దాని వెనకాల కథ కమామిషు ఏంటి అనేది డైరెక్ట్గా పర్సనల్గా వివిధ దేశాలకు వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ఎందుకు చేశారంటే దెర్ ఇస్ లాట్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్, లాట్ ఆఫ్ డిస్ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ క్యారీడ్ అవుట్ బై పాకిస్తాన్ తప్పుడు ఇన్ఫర్మేషన్ ప్రపంచానికి చేరవేస్తుంది. సో ప్రపంచ దేశాలు పాకిస్తాన్ చేస్తున్న మోసాన్ని తెలుసుకోవాలి, తెలియజెప్పాలి, వాళ్ళు చేస్తున్న మోసం గురించి వాళ్ళకి తెలియజెప్పాలని ప్రతినిధుల బృందాలు డిఫరెంట్ బృందాలుగా విడిపోయి డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళడం అనేది జరిగిందనమాట. సో వీళ్ళు వెళ్ళి ఆయా దేశాల్లో ఉన్న ఫారిన్ సెక్రటరీస్ వాళ్ళందరితో మీటింగ్స్ పెట్టుకొని ఇండియా యొక్క వెర్షన్ని వినిపించారు. ఈ ప్రాసెస్లో ఒక యునైటెడ్ ఇమేజ్ ఆఫ్ ఎ ప్లూరలిస్టిక్ ఇండియాని వాళ్ళు ప్రొజెక్ట్ చేయడం అనేది జరిగింది. ప్లూరలిస్టిక్ అంటే అర్థం ఏంటి? ప్లూరలిస్టిక్ అంటే కోఎగ్జిస్టెన్స్ ఆఫ్, పీస్ఫుల్ కోఎగ్జిస్టెన్స్ ఆఫ్ డైవర్స్ కమ్యూనిటీస్. సో డైవర్స్ కమ్యూనిటీస్ పీస్ఫుల్గా కోఎగ్జిస్ట్ అవుతూ వాళ్ళ యొక్క వ్యూస్ని ఎక్స్ప్రెస్ చేసే స్వేచ్ఛ ఉన్న దేశము అని అర్థం. అంటే ఇండియాలో రకరకాల మతాలు, కులాలు, వర్గాలకు చెందిన వాళ్ళు ఉంటారు, అందరి వాయిస్కి విలువ ఉంటుంది అనే మీనింగ్ ప్లూరలిస్టిక్ ఇండియా అని అర్థం. సో ఆ ఇమేజ్ని బయట దేశాలకి ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం ఈ డెలిగేషన్స్ అనేవి ప్రొజెక్ట్ చేశాయి. The 7 Indian delegations of mostly members of parliament and some former diplomats tasked by the government to carry diplomatic messages after Operation Sindoor have completed their travels. సో 7 బృందాలు ఏర్పాటు చేశారు. ఇందులో మెజారిటీ అందరూ కూడా ఎంపీస్, కొందరు ఫార్మర్ డిప్లొమాట్స్ కూడా ఉన్నారు, అంటే రిటైర్డ్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో వీళ్ళకి గవర్నమెంట్ ఒక టాస్క్ ఇచ్చింది. ఏంటది? టు క్యారీ డిప్లొమాటిక్ మెసేజెస్, దౌత్యపరమైన సందేశాన్ని ఆపరేషన్ సింధూర్ తర్వాత మీరు వివిధ దేశాలకి ఇండియా వర్షన్ వినిపించాలని చెప్పడం జరిగింది. వాళ్ళు వాళ్ళ ట్రావెల్స్ని కంప్లీట్ చేసుకొని వచ్చేసారు. The 59 members visited 32 countries to convey the country's position on the outrage felt over the Pahalgam terror attack and its links to Pakistan, the restrained and precise nature of Indian strikes on Pakistan's terrorist infrastructure, and the new normal the government has adopted for terrorist strikes. సో 59 మెంబర్స్ 7 బృందాలుగా విడిపోయి 32 కంట్రీస్ని విజిట్ చేయడం అనేది జరిగింది. సో వీళ్ళంతా కూడా ఇదంతా ఎందుకు చేశారు? టు కన్వే అంటే తెలియపరచడం. దేన్ని తెలియపరచడం? ద కంట్రీస్ పొజిషన్ ఆన్ ద అవుట్రేజ్ అంటే అర్థం ఏంటమ్మా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అవుట్రేజ్? కోపం. అంటే ఒక తప్పు జరిగింది అన్న భావంతో మనకు వచ్చే కోపాన్ని అవుట్రేజ్ అంటాం. ఫెల్ట్ ఓవర్ ద పెహల్గామ్ టెర్రర్ అటాక్. పెహల్గామ్లో జరిగిన టెర్రర్ అటాక్ వల్ల మనకి ఎంత కోపం వచ్చింది, మన ప్రజలు ఎంత బాధని అనుభవించారు, ఎంత పబ్లిక్ యాంగర్ అనేది వచ్చిందనే విషయాన్ని వాళ్ళకి తెలియపరిచారు. అండ్ ఇట్స్ లింక్స్ టు పాకిస్తాన్, ఆ అటాక్కి పాకిస్తాన్కి ఉన్న లింకుల గురించి కూడా మాట్లాడడం జరిగింది. అలాగే దానికి ఇండియా అనుసరించిన వ్యూహం, రెస్పాన్స్, ద రిస్ట్రైన్డ్ అండ్ ప్రిసైజ్ నేచర్ ఆఫ్ ఇండియన్ స్ట్రైక్స్. ఇండియా తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరుతో స్ట్రైక్ చేసినప్పటికీ అది ఇష్టం వచ్చినట్టు పాకిస్తానీ ప్రజల మీద మనం దాడి చేయలేదు. చాలా రిస్ట్రైన్డ్గా ఎక్కడైతే టెర్రరిస్ట్ స్థావరాలు ఉన్నాయో వాళ్ళపైన ప్రిసైజ్గా, అంటే పాకిస్తాన్ ఆర్మీకి హాని కలిగించకుండా, పాకిస్తానీ ప్రజలకి హాని కలిగించకుండా, టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ప్రిసైజ్గా
మనం దాడి చేసిన వైనాన్ని కూడా వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయడం అనేది జరిగింది. రిస్ట్రైన్డ్ అంటే కంట్రోల్డ్ అని అర్థం అనమాట. అండ్ ద న్యూ నార్మల్ ద గవర్నమెంట్ హెస్ అడాప్టెడ్ ఫర్ టెర్రరిస్ట్ స్ట్రైక్స్ విషయంలో ఇండియా యొక్క పాలసీలో కూడా ఒక చేంజ్ వచ్చింది. ఇంతకుముందు ఇండియా ఎప్పుడైనా సరే ఒక ఘటన జరిగితే, అంటే ఏదైనా సరే ఒక టెర్రర్ ఇన్సిడెంట్ అనేది జరిగితే ఆ ఇన్సిడెంట్ ఎవరు చేశారు, దానికి కారణం ఎవరు అని కనిపెట్టి వాళ్ళకి శిక్ష వేయడానికి ట్రై చేసేది. ప్రతి టెర్రరిస్ట్ ఘటనను కూడా ఇండియా యుద్ధంలా తీసుకునేది కాదు. బట్ ఇప్పుడు ఏముంటుంది ఇండియా, మీరు భారతదేశంలో ఒక సింగిల్ మెంబర్ పైన మీరు దాడి చేసినా, అంటే ఏ రకంగా టెర్రరిస్ట్ అటాక్ అనేది ఒక్కటి జరిగినా సరే వీ విల్ కన్సిడర్ ఇట్ యాజ్ అన్ యాక్ట్ ఆఫ్ వార్ అని చెప్పింది. అంటే మీరు మా దేశం పైన యుద్ధం చేసినట్టుగానే మేము భావిస్తాము. సో యుద్ధానికి ప్రతిదాడి చేస్తాం కాబట్టి మీరు చిన్న టెర్రరిస్ట్ అటాక్ చేసినా సరే మా నుంచి వచ్చే రెస్పాన్స్ చాలా పెద్దగా ఉంటుంది. మీరు యుద్ధం చేస్తే మేము ఎలా రెస్పాండ్ అవుతామో మేము ఆ రకంగా రెస్పాండ్ అవుతామని ఇండియా క్రిస్టల్ క్లియర్గా కుండ బద్దలు కొట్టింది. అండ్ దట్ ఈస్ వాట్ ఇండియా హ్యాస్ అడాప్ట్ అంటే ఇంప్లిమెంటెడ్ లేదా ఫాలోడ్ అని అర్థం. సో టెర్రరిస్ట్ స్ట్రైక్స్ విషయంలో ఇకపై ఉపేక్షించేదే లేదు అని క్లియర్గా చెప్పడం అనేది జరిగింది. ద మెసేజ్ వాజ్ మెంట్ నాట్ జస్ట్ ఫర్ ఫారిన్ గవర్నమెంట్స్ but also for lawmakers, the foreign media and the general public, especially in countries where New Delhi has felt it has not found the expected support. ఈ మెసేజ్ అనేది ఓన్లీ ఫారిన్ గవర్నమెంట్స్కి మాత్రమే కాదు, బట్ ఆల్సో ఫర్ లా మేకర్స్, ద ఫారిన్ మీడియా అండ్ ద జనరల్ పబ్లిక్. సో అందరికీ కూడా పబ్లిక్ విషయంలో కావచ్చు, పబ్లిక్ పరంగా కావచ్చు, ఫారిన్ మీడియాకి కూడా క్లారిటీ రావాలి, అలాగే లా మేకర్స్కి క్లారిటీ రావాలి, ఫారిన్ గవర్నమెంట్స్కి క్లారిటీ రావాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. ఎస్పెషల్లీ ఇన్ కంట్రీస్ వెర్ న్యూ ఢిల్లీ హ్యాస్ ఫెల్ట్ ఇట్ హెస్ నాట్ ఫౌండ్ ద ఎక్స్పెక్టెడ్ సపోర్ట్. అనుకున్నంత సపోర్ట్ మనకి రాలేదు అని ఎక్కడైతే మనం భావించామో ఆయా దేశాలకి వెళ్ళి వాళ్ళ వెర్షన్ని మార్చే ప్రయత్నం, అంటే వాళ్ళని ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం ఇండియా చేయడం జరిగింది. Many of the countries visited are members of the United Nations Security Council. సో ఇండియా విజిట్ చేసిన ఈ మెనీ కంట్రీస్, ఈ చాలా కంట్రీస్ అన్నీ కూడా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో మెంబర్స్. అయితే మీరు అనొచ్చు, సార్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఉన్నవి 5 కదా, 5 మెంబర్స్ని మీట్ చేయడానికి మరి ఇందాక 32 అని చెప్పారు కదా అని మీరు అనొచ్చు. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్స్ 5 అమ్మా. పర్మనెంట్ మెంబర్స్ 5, నాన్ పర్మనెంట్ మెంబర్స్ కూడా ఉంటాయనే విషయం చాలామంది మర్చిపోతూ ఉంటారు. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో 5 P5 పర్మనెంట్ 5 అంటాం. అదర్ దాన్ దట్ నాన్ పర్మనెంట్ మెంబర్స్ కూడా ఉంటాయి. అవి రొటేట్ అవుతూ ఉంటాయి 2 ఇయర్స్కి అంటే 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ మీకు మీ ప్లేస్లో వేరే వాళ్ళు వస్తారు. అట్లా రొటేషన్ మన రాజ్యసభ ఎంపీ రొటేషన్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ ఇంక్లూడ్ దోస్ విచ్ ఆర్ ఎలెక్టెడ్ నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఆర్ విల్ జాయిన్ నెక్స్ట్ ఇయర్. సో ప్రెజెంట్ నాన్ పర్మనెంట్ మెంబర్స్గా ఉన్న కంట్రీస్, అలాగే నెక్స్ట్ ఇయర్ నాన్ పర్మనెంట్ మెంబర్స్గా రాబోతున్నవి, కొన్ని వెళ్ళిపోయి కొందరు వస్తారు కదా, అట్లాంటి వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ యాజ్ ఇండియా ఫేస్డ్ ఎ డిప్లొమాటిక్ సెట్ బ్యాక్ when Pakistan, an elected UNSC member for 25-26, was able to amend the UNSC statement to omit references to the resistance front that had claimed responsibility for the Pahalgam attack. ఇప్పుడు UNSC మెంబర్గా ఉన్న పాకిస్తాన్ ఏం చేసిందమ్మా, యుఎన్ఎస్సి స్టేట్మెంట్ని అమెండ్ చేయడంలో ఇన్ఫ్లుయెన్స్ చేసింది. అమెండ్ అంటే అర్థం ఏంటమ్మా, సవరించగలిగింది. ఏ విషయంలో, అసలు పెహల్గామ్ టెర్రర్ అటాక్ జరగగానే పలానా వాళ్ళు వచ్చి చెప్పారు. ఎవరు, ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే ఆర్గనైజేషన్ ఏం చెప్పింది, మేమే ఈ అటాక్ చేశామని చెప్పి దే హెడ్ క్లెయిమ్డ్ రెస్పాన్సిబిలిటీ అంటే బాధ్యతని వాళ్ళు క్లెయిమ్ చేయడం అనేది జరిగింది. అయితే మరి యుఎన్ఎస్సి స్టేట్మెంట్లో టీఆర్ఎఫ్ గురించి రాశారా, రాయలేదు. ఎందుకు రాయలేదు, రెఫరెన్సెస్ కూడా ఎందుకు మెన్షన్ చేయలేదు అంటే బికాజ్ ఆఫ్ ద పాకిస్తానీ ఇన్ఫ్లుయెన్స్. పాకిస్తాన్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది, బికాజ్ ఇట్ ఈస్ అన్ ఎలెక్టెడ్ యుఎన్ఎస్సి మెంబర్ రైట్ నౌ, నాన్ పర్మనెంట్ మెంబర్స్లో భాగంగా పాకిస్తాన్ ఇప్పుడు ఉంది కాబట్టి యుఎన్ఎస్సి స్టేట్మెంట్ అది ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగింది. ఓకే, టీఆర్ఎఫ్ అనేది వాళ్ళే చేశామని ఒప్పుకున్నప్పటికీ కూడా యుఎన్ఎస్సి ఇష్యూ చేసిన స్టేట్మెంట్లో టీఆర్ఎఫ్ని ఖండిస్తూ కానీ, దాన్ని తిడుతూ కానీ, వాళ్ళని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా రికగ్నైజ్ చేస్తున్నట్టు కానీ ఏమీ మెన్షన్ చేయకుండా వదిలేసే పరిస్థితి మనకు వచ్చింది. దట్ పాకిస్తాన్ మేనేజ్ టు బి చోజన్ చైర్ ఆఫ్ తాలిబాన్ శాంక్షన్స్ కమిటీ and vice chair of UN counter terrorism committee will make India's task of holding the terrorist responsible for the attack accountable through UN designations and at the Financial Action Task Force more difficult. Unfortunately, Pakistan UNSCలో నాన్ పర్మనెంట్ మెంబర్గా ఇప్పుడు ఉండడం వల్ల
ప్లస్ యుఎన్ఎస్సికి సెవరల్ కమిటీస్ ఉంటాయి. అందులో 2 ఇంపార్టెంట్ కమిటీస్లో మెంబర్ అయిపోయింది పాకిస్తాన్. ఇన్ఫ్యాక్ట్ ఒక కమిటీకి చైర్పర్సన్, తాలిబాన్ శాంక్షన్స్ కమిటీకి పాకిస్తాన్ ఇప్పుడు చైర్పర్సన్ అయిపోయింది. అలాగే యుఎన్ కౌంటర్ టెర్రరిజం కమిటీకి వైస్ చైర్పర్సన్ అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ 4-5 కమిటీస్కి చైర్పర్సన్ అవడానికి ప్రయత్నం చేసింది. అందులో 2కి పాకిస్తాన్, ఒకదానికి వైస్ చైర్పర్సన్, ఇంకోదానికి చైర్పర్సన్ అవడం జరిగింది. సో దీనివల్ల ఏమవుతుంది, విల్ మేక్ ఇండియాస్ టాస్క్ ఆఫ్ హోల్డింగ్ ద టెర్రరిస్ట్ రెస్పాన్సిబుల్. సో టెర్రరిస్టులని ఈ విషయంలో రెస్పాన్సిబుల్ చేయాలి అంటే ఇప్పుడు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని బాధ్యులుగా చేయాలనే ఇండియా టాస్క్ని ఇట్ విల్ మేక్ ఇట్ మోర్ డిఫికల్ట్. ఓకే, ఈ అటాక్కి కారణమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అకౌంటబుల్ చేయాలి, వాళ్ళని జవాబుదారీగా చేయాలి యూజింగ్ యుఎన్ డెసిగ్నేషన్స్. త్రూ యుఎన్ డెసిగ్నేషన్ అంటే అర్థం ఏంటమ్మా, యునైటెడ్ నేషన్స్ కొన్ని సంస్థల్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా డెసిగ్నేట్ చేస్తుంది. వాళ్ళు డెసిగ్నేట్ చేస్తారంటే ఇంకా ప్రపంచ దేశాలన్నీ దాన్ని యాక్సెప్ట్ చేస్తాయి. సో వాళ్ళని టెర్రర్ ఆర్గనైజేషన్గా చూస్తారు. అలాంటి ఆర్గనైజేషన్కి ఎవరైనా కంట్రీ సపోర్ట్ చేస్తే ఆ కంట్రీ పట్ల ఇంటర్నేషనల్గా నెగిటివ్ వ్యూ అనేది బిల్డ్ అవుతుంది. వాళ్ళకి ఫండ్స్, ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి. సో ఈ టీఆర్ఎఫ్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా యునైటెడ్ నేషన్స్తో డెసిగ్నేట్ చేయిద్దామని ఇండియా ప్రయత్నం చేస్తుంటే అన్ఫార్చునేట్లీ ఈ టైంలో అవి చేసే ఇంపార్టెంట్ కమిటీస్లో మనకి పాకిస్తాన్ మెంబర్గా ఉంది. ఇది మెంబర్గా ఉండడం వల్ల ఇండియా అనుకున్న టాస్క్ ఫుల్ఫిల్ అవ్వకపోవచ్చు. అలాగే ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ FATF అని చెప్పి ఇప్పటికే చాలాసార్లు దీని గురించి మనం మాట్లాడుకున్నాము, ఎడిటోరియల్స్లోను డిఫరెంట్ వీడియోస్లోను. సో ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ కూడా ప్రపంచవ్యాప్తంగా మనీ లాండరింగ్ మరియు టెర్రర్ ఫినాన్సింగ్, మనీ లాండరింగ్ మరియు టెర్రర్ ఫినాన్సింగ్కి వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్న ఒక గ్లోబల్ వాచ్ డాగ్గా మనం చెప్పొచ్చు. సో ఇది కూడా ఏ కంట్రీలు అయితే మనీ లాండరింగ్ మరియు టెర్రర్ ఫినాన్సింగ్, టెర్రరిస్ట్కి సపోర్ట్ చేసే ఫినాన్సింగ్ ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్న కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్లాక్ లిస్ట్ మరియు గ్రే లిస్ట్లో పెడతారు. అంటే వాటిని ఫైట్ చేయడానికి ఎనఫ్ ఇన్స్టిట్యూషనల్ మెకానిజమ్స్ లేని కంట్రీస్ని గ్రే లిస్టు, బ్లాక్ లిస్ట్లో పెడుతూ ఉంటుంది. వన్స్ బ్లాక్ లిస్ట్లో పెట్టేశారంటే వాళ్ళకి ₹1 ఫండింగ్ కూడా ఎక్కడి నుంచి రాదు. గ్రే లిస్ట్లో పెట్టినా చాలా వరకు సిగ్నిఫికెంట్గా వాళ్ళ ఇమేజ్ అనేది తగ్గిపోతుంది. సో పాకిస్తాన్ మొన్నటి వరకు గ్రే లిస్ట్లో ఉండి బయటకు వచ్చింది. మళ్ళీ పాకిస్తాన్ని గ్రే లిస్ట్లో పెట్టించాలనే ప్రయత్నం కూడా ఇండియా చేస్తోంది. ఆ ప్రయత్నం కూడా కొంచెం సెట్ బ్యాక్ ఫేస్ పరిస్థితి మనకి కనిపిస్తుంది. Another area of focus was the membership of the Organization of Islamic Cooperation that has been particularly critical of India. Okay, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ ఉంది. దాంట్లో కూడా మెంబర్షిప్, ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ హ్యాస్ బీన్ పర్టికులర్లీ క్రిటికల్. అది ఇండియా పట్ల క్రిటికల్గా ఉంది, అంటే రివర్స్లో ఉందన్నమాట. అది కూడా మనం ఫోకస్ చేయాల్సిన అవసరం. ఫైనలీ ద ఫోకస్ ఆన్ ద US వాజ్ పాయింటెడ్ బై ద డెలిగేషన్ విజిటెడ్ న్యూయార్క్ అండ్ వాషింగ్టన్. అలాగే US పైన కూడా మనం ఫోకస్ చేయడం అనేది జరిగింది. సో డెలిగేషన్ న్యూయార్క్, వాషింగ్టన్ రెండింటిని కూడా విజిట్ చేయడం అనేది జరిగింది. సో పాయింటెడ్ అంటే స్పెసిఫిక్గా ఒక ఫోకస్డ్గా జరిగిందని. దిస్ మే హ్యావ్ స్టెమ్డ్ ఫ్రమ్ ద అపీరెన్స్ దట్ టైస్ విత్ వాషింగ్టన్ ఆర్ స్ట్రెయిన్డ్ ఓవర్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్స్ పర్సిస్టెంట్ క్లెయిమ్ that he had mediated the ceasefire between India and Pakistan using trade ties as a leverage to avert a nuclear conflict. So ఇండియాకి మరియు వాషింగ్టన్కి మధ్య టైస్ అంటే సంబంధాలు కొంచెం స్ట్రెయిన్ అవుతున్నట్టుగా కనిపిస్తున్నాయి. స్ట్రెయిన్ అంటే కొంచెం దెబ్బతిన్నట్టుగా కనిపిస్తున్నాయి. ఎందుకు కనిపిస్తున్నాయి అంటే డొనాల్డ్ ట్రంప్ పర్సిస్టెంట్ కంటే అదే పనిగా కంటిన్యూస్గా ఒక మాట అంటున్నారు. క్లెయిమ్ అంటే అంటున్నారు, ఏమంటున్నారు, దట్ హీ హ్యాడ్ మీడియేటెడ్, అతను మీడియేట్ చేశాను అంటున్నారు. మీడియేట్ చేయడం అంటే మధ్యవర్తిత్వం వహించానని చెప్పేసి అంటున్నారు. ఏ విషయంలో అంటే సీజ్ ఫైర్, ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన సీజ్ ఫైర్ నా వల్లే జరిగింది, నేనే చేశానని చెప్పి ట్రంప్ పదే చెప్పడం అనేది జరుగుతుంది. ఎలాగా, యూజింగ్ ట్రేడ్ టైస్ యాజ్ అ లెవరేజ్. సో ట్రేడ్ టైస్ని లెవరేజ్గా ఇప్పుడు మీ ఇద్దరు దారిలోకి వచ్చి, ఇప్పుడు మీ ఇద్దరు కూడా 2 దేశాలు కూడా దారిలోకి వచ్చి సీజ్ ఫైర్ చేసుకోకపోతే మీ ఇద్దరి పైన నేను శాంక్షన్స్ విధిస్తాను, ఎకనామికల్గా మిమ్మల్ని క్రిపుల్ చేసేస్తానని చెప్పి నేను బెదిరించాను. లెవరేజ్ అంటే యూజింగ్ అని అర్థం. యాజ్ అ లెవరేజ్ అంటే దాన్ని యూజ్ చేస్తాను అర్థం. అలా నేను బెదిరించాను. అలా బెదిరించేసరికి 2 కంట్రీస్ కూడా దారిలోకి వచ్చి సీజ్ ఫైర్ చేసుకున్నాయని ట్రంప్ యొక్క క్లెయిమ్. టు అవర్ట్ అంటే టు అవాయిడ్ అంటే జరగకుండా, టు ప్రివెంట్ సంథింగ్ ఫ్రమ్ హ్యాపెనింగ్. ఏంటది, న్యూక్లియర్ కాన్ఫ్లిక్ట్. 2 దేశాల మధ్య న్యూక్లియర్ కాన్ఫ్లిక్ట్ అనేది జరగకుండా, టు ప్రివెంట్ దట్ ఫ్రమ్ హ్యాపెనింగ్, టు అవర్ట్ ఇట్, మేము ట్రేడ్ టైస్ని ఒక లెవరేజ్గా యూస్ చేశాము అని ఆయన చెప్పడం జరిగింది. ఆ విషయం ఇండియా దాన్ని కన్ఫర్మ్ చేయట్లేదు.
సో ఒక రకంగా ట్రంప్ అబద్ధం చెప్తున్నారనేది ఇండియా యొక్క వెర్షన్. దానివల్ల ఇండియాకి వాషింగ్టన్కి యూఎస్కి మధ్య రిలేషన్స్ స్ట్రెయిన్ అవుతున్నాయి అన్నట్టు మనకి కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో న్యూయార్క్ మరియు వాషింగ్టన్కి వెళ్ళి వీళ్ళు చెప్పడం అనేది జరిగింది. It remains to be seen just how successful these tours of political diplomacy have been, given criticism in India that more time was spent speaking to the Indian diaspora and giving interviews to the accompanying Indian media rather than in influencing interlocutors abroad. అయితే ఇప్పుడు ఈ పొలిటికల్ డిప్లొమసీ టూర్స్ అంటే రాజకీయపరమైన దౌత్యం, అంటే అక్కడ ఆఫీసర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి మనం చేసిన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎంత సక్సెస్ఫుల్ అవుతాయి అనేది ఇట్ రిమైన్స్ టు బి సీన్, అంటే వేచి చూడాల్సి ఉంది. ఎందుకంటే ఇండియాలో చాలా పెద్ద క్రిటిసిజం ఉంది, విమర్శ ఉంది. ఏంటని, ఈ బృందాలన్నీ కూడా వీళ్ళు అక్కడికి వెళ్ళి ఇండియన్ డయాస్పోరాతో మాట్లాడుతూ కూర్చున్నారు. అంటే ఏ దేశానికి వెళ్ళినా ఆ దేశంలో ఇండియన్స్ ఉంటారు, అక్కడ ఇండియన్స్తో మాట్లాడుతూ కూర్చున్నారు, అక్కడ ఇండియన్ మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తూ కూర్చున్నారు. రాదర్ దాన్ ఎంగేజింగ్ ఫారెన్ మీడియాని ఎంగేజ్ చేస్తూ ఫారెన్ ఇంటర్లొక్యూటర్స్ అంటే ఆ దేశానికి చెందిన ప్రతినిధులతో మాట్లాడడం కన్నా కూడా అక్కడ ఇండియన్స్తోని ఇండియన్ మీడియాతోని మాట్లాడుతూ కూర్చున్నారన్న ఒక ఇన్ఫ్లుయెన్స్ అనేది, ఒక క్రిటిసిజం అనేది మాత్రం మనకి భారతదేశంలో ఉంది. సో కాబట్టి దీని ఇంపాక్ట్ ఎంత ఉంటుందనేది మనం వేచి చూడాల్సిన అంశం. The delegations also had to contend with a copycat move from Pakistan to counter the Indian narrative. మనం ఎప్పుడైతే స్టార్ట్ చేసామో పాకిస్తాన్ కూడా ఇదే పని మొదలుపెట్టింది, కాపీక్యాట్ మూవ్. సో వాళ్ళు కూడా ప్రతినిధి బృందాలను పంపేసి ఇండియన్ నెరేటివ్ అంటే ఇండియా యొక్క వెర్షన్ని కౌంటర్ చేయడానికి వాళ్ళు కూడా రంగంలోకి దించారు. సో యూ హ్యావ్ టు కంటెండ్ విత్ దట్. కంటెంట్ అంటే దాన్ని కూడా ఫైట్ చేయాల్సి వచ్చింది. However, the overarching message of the delegations, comprising representatives from a number of Indian states, faiths and political parties, is a powerful one of Indian unity and the consensus on the issue of national security. అయితే ఓవరార్కింగ్ అంటే కవరింగ్ ఎవ్రీథింగ్, అంటే అన్నిటినీ కవర్ చేస్తూ ఓవరాల్ మెసేజ్, ఓవరాల్ అనే మీనింగ్ తీసుకోండి. ఓవరాల్ మెసేజ్ ఆఫ్ ద డెలిగేషన్స్, ఈ డెలిగేషన్స్ యొక్క ఓవరాల్ మెసేజ్ కంప్రైజింగ్ రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ ఎ నెంబర్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ నుంచి రిప్రజెంటేటివ్స్ కలిగి ఉన్న ఈ పర్టికులర్ డెలిగేషన్స్ యొక్క మెసేజ్ ఏంటి అంటే ఇందులో డిఫరెంట్ ఇండియన్ స్టేట్స్, ఫెయిత్స్, పొలిటికల్ పార్టీస్ నుంచి మనకి జనాలు ఉండడం అనేది జరిగింది. సో అందులో మెంబర్స్గా ఉండడం జరిగింది. సో దీని నుంచి వచ్చిన మెసేజ్ అనేది ఒక పవర్ఫుల్ మెసేజ్గా మనం చెప్పొచ్చు. ఏంటది? ఆఫ్ ఇండియన్ యూనిటీ అండ్ కన్సెన్సస్ ఆన్ ద ఇష్యూ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ విషయంలో మేము ఏ పార్టీకి చెందిన వాళ్ళమైనా, ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళమైనా, ఏ మతానికి చెందిన వాళ్ళమైనా అందరూ ఒకే మాట మీద ఉంటాం. కన్సెన్సస్ అంటే ఏకాభిప్రాయం, మేమంతా కలిసే ఉన్నామన్న మెసేజ్ పవర్ఫుల్గా ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది. అట్ ఎ టైమ్ when the Modi government is under criticism internationally for democratic decline and increasing majoritarianism, New Delhi chose its messengers wisely with a view to projecting abroad a positive and pluralistic image of a country that was resolute against terrorism. సో ప్రపంచవ్యాప్తంగా మోదీ గవర్నమెంట్ పట్ల ఒక రకమైన క్రిటిసిజం ఉంది. ఏంటది అంటే మోదీ గవర్నమెంట్లో డెమోక్రాటిక్ డిక్లైన్ ఉంది, అంటే ప్రజాస్వామ్య విలువలు క్షీణిస్తున్నాయి భారతదేశంలో, మెజారిటేరియనిజం అనేది రాజ్యం ఏలుతోంది. మెజారిటేరియనిజం అంటే అర్థం ఏంటమ్మా, మెజారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాటే చెల్లేలాగా మైనార్టీ యొక్క వ్యూస్కి విలువ లేనట్టుగా ఉంది అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఇండియాకి చెడ్డ పేరు వస్తున్న రోజులు ఇవి. ఇలాంటి సమయంలో న్యూఢిల్లీ chose its messengers wisely. సో వైజ్గా, తెలివిగా తన మెసెంజర్స్ని చూస్ చేసుకుందంటే డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్, డిఫరెంట్ కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాలకు చెందిన వాళ్ళని చూస్ చేసుకోవడం ద్వారా ఒక పాజిటివ్ అండ్ ప్లూరలిస్టిక్ ఇమేజ్ని ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం ఇండియా చేసింది. పాజిటివ్ మరియు ప్లూరలిస్టిక్ అంటే అర్థం ఏంటమ్మా, అందరినీ కలుపుకొని పోతాము, అందరి మాటకి భారతదేశంలో విలువ ఉంటుంది, అందరికీ గౌరవం ఉంటుంది అనే విషయాన్ని ఇండికేట్ చేసేలాగా చేయడం జరిగింది. అండ్ దట్ వాజ్ రెజల్యూట్ అగెన్స్ట్ టెర్రరిజం విషయంలో మేము చేయి కలుపుతాం. రెజల్యూట్ అంటే డిటర్మైన్డ్గా ఉన్నాం, పట్టుదలతో ఉంటాము. టెర్రరిజం వచ్చిందంటే దేశం అంతా యునైట్ అయిపోతుంది, ఎవరికెవరు మీరు విడదీసే, నార్మల్ టైంలో కొట్టుకుంటామేమో కానీ దేశానికి కష్టం వచ్చిందంటే అందరూ చేతులు కలుపుతారనే విషయాన్ని క్లియర్గా ప్రపంచానికి చాటి చెప్పింది ఈ మిషన్ ద్వారా. సో ఈ ఆర్టికల్ నుంచి 5 ఇంపార్టెంట్ బుల్లెట్ పాయింట్స్ ఇక్కడ మెన్షన్ చేశాను, ఇది మీరు నోట్ చేసుకోవచ్చు. సో రీడింగ్ కాంప్రహెన్షన్లోకి వస్తే టోన్ ఆఫ్ ద ఆథర్ ఏంటి? ఇట్ ఈజ్ సర్కాస్టిక్? నో, ఇట్ ఈస్ నాట్ సర్కాస్టిక్. ఇందులో వెటకారం లేదు. అలామిస్ట్ అంటే ఏదో కంగారు అయిపోయి కన్సర్న్ వ్యక్తపరిచిందంటే నో. న్యూట్రల్ కూడా కాదు. ఇట్ ఈస్ అప్రిషియేటివ్
బట్ యట్ క్రిటికల్. అంటే మెజారిటీ అప్రిషియేట్ చేసింది, కాకపోతే అందరినీ అక్కడ ఇంటర్లొక్యూటర్ని కలవడం కన్నా కూడా దే ఫోకస్డ్ మోర్, ఇంటర్లొక్యూటర్స్ కన్నా కూడా దే ఫోకస్డ్ మోర్ ఆన్ ఇండియన్ డయాస్పోరా అనే ఒక క్రిటిసిజం గురించి మెన్షన్ చేశారు. సో అందువల్ల కొంచెం యట్ క్రిటికల్ అనే పదాన్ని మనం వాడచ్చు. మెయిన్ ఐడియా ఆఫ్ ద ఎడిటోరియల్ ఏంటమ్మా? ఇండియాస్ డిప్లొమాటిక్ మిషన్స్ అబ్రాడ్ ఫెయిల్ అయ్యాయని చెప్పడం ఉద్దేశం? నో. ద ఇండియన్ డయాస్పోరా ప్లేస్ ఏ వైటల్ రోల్ ఇన్ షేపింగ్ ఫారెన్ పాలసీ అవుట్కమ్స్. ఇది ఇండియన్ డయాస్పోరా అంటే విదేశాల్లో ఉన్న ఇండియన్స్ గురించి మాత్రమే మాట్లాడుతోంది. ఇది కూడా కరెక్ట్ కాదు. India's multi-party delegations were strategically used to convey unity and counter-terrorism narratives. Yes, multi-party delegations ని స్ట్రాటజికల్గా యూజ్ చేస్తూ కౌంటర్ టెర్రరిజం నెరేటివ్ని ప్రాపర్గా మనం ప్రపంచానికి చాటి చెప్పగలిగాం. ఎస్పెషల్లీ యూనిటీ విషయాన్ని కూడా ప్రపంచానికి చాటి చెప్పగలిగాం. అది మెయిన్ ఐడియా. Which of the following can be logically inferred? India no longer relies on foreign diplomacy and uses only political delegations? No, అలా ఏమీ లేదు. Pakistan's growing role in UN bodies poses a challenge to India's counter-terrorism efforts. Yes, ఇది కరెక్టే కదా. UN బోడీస్లో పాకిస్తాన్ యొక్క రోల్ అనేది పెరుగుతోంది. అది ఇండియా యొక్క కౌంటర్ టెర్రరిజం ఎఫర్ట్స్ని అది ఒక రకంగా దెబ్బతీస్తోంది. ఇట్ పోజెస్ అ ఛాలెంజ్ అని చెప్పొచ్చా? లేదా? 100%. ఎందుకంటే యునైటెడ్ నేషన్స్ని ఉపయోగించి ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ని డెసిగ్నేట్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యేలా కనిపించట్లేదు. ఎందుకంటే పాకిస్తాన్ యుఎన్ఎస్సిలో ప్రజెంట్ నాన్ పర్మనెంట్ మెంబర్గా ఉంది కాబట్టి. సో ఇది కరెక్టే. Which of the following assumptions? Foreign governments are generally indifferent. అలా ఏమీ లేదమ్మా, ఇండిఫరెంట్ కాదు. Diverse political representation enhances the credibility of India's diplomatic message. Yes, డైవర్స్ పొలిటికల్ అని మొత్తం అందరినీ కలుపుకొట్టి వెళ్ళడం వల్ల ఇంటర్నేషనల్గా ఇండియా యొక్క క్రెడిబిలిటీని అది ఎన్హాన్స్ చేస్తుంది. అబ్సల్యూట్లీ కరెక్ట్. వొకాబులరీ క్లాసెస్ ఆర్ నౌ అవైలబుల్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ ద యాప్. యూట్యూబ్లో చేయడం ఆపేసామమ్మా, యాప్లో మాత్రం డైలీ జరుగుతున్నాయి. సో ఇంట్రెస్ట్ ఉంటే ఇందులో ఏ కోర్స్ జాయిన్ అయినా సరే అందులో మీకు వొకాబులరీ క్లాసెస్ అనేవి వస్తాయి, మీరు తీసుకోవచ్చు. సో ఇంగ్లీష్ మాత్రమే ప్రాబ్లం ఉండేవాళ్ళు ఇంగ్లీష్ ఇన్ఫినిటీకి, అలాగే బ్యాంక్ ఎస్ఎస్సి రైల్వే కావాలంటే ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు అందుబాటులో ఉన్నాయి.